ఈ మాటలు జాగ్రత్తగా ఆలకించు, నీ జీవితంలో చాలా ఉపయోగపడతాయి. చెడు దృష్టి గలవాడు ఆస్తి సంపాదింప ఆతురపడును గాని దరిద్రత వచ్చినని వానికి తెలియదు. నీ లోపల చెడు దృష్టి ఉండకూడదు. నీ లోపల చెడు దృష్టి నీ జీవితాన్ని పాడు చేస్తుంది, ఎదుగుదల లేకుండా చేస్తుంది, అభివృద్ధి లేకుండా చేస్తుంది, విలువ లేకుండా చేస్తుంది. కాబట్టి చెడు దృష్టి మానుకోమని దేవుని మాటలు తెలియజేస్తున్నాయి. చెడు దృష్టిని ప్రక్కన పెడితే చెడ్డ మార్గముల నుంచి నువ్వు విడిపించబడతావు. నీ లోపల నుంచి చెడు తొలగించబడుతుంది. చెడ్డ ఆలోచనలు, చెడు తలంపులు, చెడు దృష్టి, చెడు స్వభావము, అసలు చెడు అనేదే నీ జీవితంలో లేకుండా చూసుకో. నీ జీవితంలో నమ్మకమైన దేవుని మాటలు విని ఆ నమ్మకమైన దేవుని కొరకు నువ్వు బ్రతికే వ్యక్తిగా ఉండు. దేవుని సన్నిధిలో నిలిచే వ్యక్తిగా ఉండు. దేవుని మాటలతో నీ హృదయం నింపుకోవడానికి ఇష్టపడు. ఆ దేవుని యందు, ఆయన సన్నిధి యందు నీవు నమ్మకమైన వ్యక్తిగా ఉంటే నీవు, నీ కుటుంబము, నీ హృదయము, నీ ప్రవర్తన మార్పు చెందుతుంది. నీ జీవితంలో చెడు తొలగించబడి మంచితో, మంచి హృదయముతో, మంచి స్వభావముతో నువ్వు మార్చబడతావు. గాడ్ బ్లెస్ యూ.